రోజు బాబా మనందరికీ ఏం చెప్పారో తెలుసా? మధురమైన పిల్లలు, ధర్మ కార్యం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. మీ పరివారంలోని వారికి మొదట జ్ఞానం ఇవ్వండి, మీ తోటి వారి కళ్యాణం చేయండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు తమ స్థితిని ఏకరసంగా ఉంచుకోగలరు అని బాబా చెప్తున్నారు. స్థితిని ఏకరసంగా ఉంచుకునేందుకు తండ్రి శ్రీమతం. పిల్లలు ప్రతిరోజు అమృత వేళల్లో లేచి చాలా ప్రీతిగా తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్నాత్మగా భావించి బాబా వినిపించేదంతా బాగా వినండి. స్మృతి చేయకుంటే వ్యర్థ ఆలోచనలు నడుస్తాయి, వ్యర్థ సంకల్పాలు వస్తాయి. అందువలన బాబా సలహా ఇస్తున్నారు, పిల్లలు ప్రతిరోజు ఉదయమే లేచి నడుస్తూ, తిరుగుతూ, తింటూ, భోజనం తయారు చేస్తూ ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయమని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్తున్నారు, 6 అడుగుల చిత్రం ఉండేది. వాస్తవానికి కృష్ణుని చిన్న బాలునుగానే చూపిస్తారు. గీతా భగవానుడు కూడా కృష్ణుడేనని అంటారు. అయితే గీతను ఎప్పుడు వినిపించారు? చిన్నతనంలోనా లేక 6 అడుగుల ఎక్కడో ఒక గీతా పాఠశాలల్లో? కృష్ణుని తండ్రి స్వర్గ రచయిత, మన తండ్రి స్వర్గ రచయిత. వారిని పతిత పావనులు, జ్ఞాన సాగరులని అంటారు. ఇప్పుడు మేము వారి జతలో కూర్చొని ఉన్నామని మీరు భావిస్తారు. ఇది పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయించాలి. బాబా నిరాకారులు కనుక వారి జన్మదినాన్ని ఎలా జరుపుకుంటారు? ఎవరిలో వచ్చారు? ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు జన్మ తీసుకుంటున్నారని అంటారు. ఆత్మ ఆత్మగానే ఉంటుంది. శరీరంలో ప్రవేశించినప్పుడు ఆత్మ పాత్ర చేసేందుకు శరీరం తీసుకుందని అంటారు. వారు నిరాకారులు. అయితే వారు జన్మ ఎలా తీసుకున్నారు? ఎవరిలో వచ్చారు? వారిని పరమాత్మ అని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్తున్నారు, స్త్రీ తన పతిని ఈశ్వరుడు, గురువుగా అంగీకరిస్తుంది. అందువలన స్త్రీ గురువు ఆజ్ఞ అంగీకరించాలి కదా. ఇది ఇక్కడి విషయం. అక్కడ ఆజ్ఞను ఒప్పుకోకపోవడం అనే ప్రశ్నే ఉండదు. అక్కడ అందరూ ప్రీతిగా నడుచుకుంటారు. ఎక్కడ ఫ్రెండ్స్? స్వర్గంలో. బాబా చెప్తున్నారు, అక్కడ ఇటువంటి విషయమేమీ ఉండదు. కనుక ధర్మ కార్యం ఇంటి నుండే ప్రారంభమవ్వాలని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. స్త్రీ జ్ఞానంలో వస్తూ పతి రాకుండా స్త్రీ ఉంటే ఏం చేయగలదు? బూబూ చేస్తూ ఉండాలి. పిల్లలు కూడా భ్రమరం వలె బూబూ చేస్తూ ఉండాలి. మీ తోటి వారి కళ్యాణం కూడా చేయాలని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక మంచి కథ తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, తలపై ఎంతో పాప భారం ఉంది కావున మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తాము బాబా, మేం మీ ఫ్రెండ్స్. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు నేను వస్తానని అంటున్నారు. కాబట్టి దీనిని వారికి కూడా వినిపించాలి కదా. పతిత పావన సీతారామ అని పిలుస్తారు. ఇప్పుడు దీని అర్థం కూడా వారికి తెలియదు. అందరూ భక్తులే అనగా సీతలుగా ఉన్నారు. వారు ఓ రామ వచ్చి సీతలైన మమ్మల్ని ఉద్ధరించండి అని పిలుస్తారు. మళ్ళీ రఘుపతి రాఘవ రాజారామ అని కూడా అంటారు. వాస్తవానికి ఇది రాజారాముని మాట కాదు. శివునికి బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. ఇది చాలా పెద్ద తప్పు అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్తున్నారు, ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి, స్వయాన్నాత్మగా భావించాలి. ఇవన్నీ శరీరంలోని అవయవాలు. తండ్రి అంటున్నారు, పిల్లల్లారా నేను మీకు వినిపించే దానిని మాత్రమే బాగా వినండి. ముక్తి జీవన్ముక్తి కొరకు ఇతరుల మాటలేవి వినకండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. పావనంగా తయారు చేసేందుకు పరంధామం నుండి తండ్రి వచ్చారు. మళ్ళీ మీరు పాత శాస్త్రాలన్నీ ఎందుకు స్మృతి చేస్తారు అని బాబా చెప్తున్నారు.
చెప్తున్నారు. భగవంతుడు లభించారనే భక్తి చేస్తారు. వారు సర్వుల సద్గతి దాత అయిన తండ్రి కూడా అయినారు కదా. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు ఫ్రెండ్స్. మీకు ఒక మంచి విషయం చెప్పనా? మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నడుస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడం మంచిది. ఫ్రెండ్స్, ఇప్పుడు బాబా ఏం చెప్పారో తెలుసుకుందామా? బాబా చెప్తున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి యోగంను నేర్పించారు. నన్ను స్మృతి చేయండి, విష్ణుపురిని స్మృతి చేయండి అని ఈ విధంగా సంగమ యుగంలోనే చెప్తారు. ఈ యుగంలోనే తండ్రి చెప్తారు, సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది, కావున ఇప్పుడు మళ్ళీ ఒకే ధర్మంగా అవుతుంది కదా. మిగిలిన ఈ ధర్మాలన్నీ వినాశనమవుతాయి. ఇది అదే సమయం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను అని. కనుక తండ్రిని స్మృతి చేయాలి కదా ఫ్రెండ్స్. పెరిగిన తర్వాత వినిపించారా? రాధాకృష్ణులు జంటగా ఉండేవారు కదా. రాధా కృష్ణునికి ఏమవుతుంది అనే విధంగా బాబా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా చెప్తున్నారు, ఆత్మ అమరమైంది. మరణించి జన్మించినప్పుడే జయంతి జరపబడుతుంది. ఆత్మకు జయంతి ఉండదు అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆత్మ నాశనం లేనిది. ఆత్మ జయంతి అని అనరు. శివుడు నిరాకారుడు. వారిని లింగాకార చిత్రంలో ఉంచుకుంటారు కదా అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబా మనకు ధారణ కొరకు ముఖ్యమైన పాయింట్స్ చెప్తున్నారు. తండ్రి ముక్తి జీవన్ముక్తుల కొరకు వినిపించే జ్ఞాన విషయాలన్నీ బాగా విని ధారణ చేయాలి. మిగిలినవన్నీ మర్చిపోవాలి. మీ కళ్యాణము, మీ లౌకిక పరివార కళ్యాణం చేయాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. వ్యర్థ ఆలోచనలను సమాప్తం చేసేందుకు ఉదయమే లేచి విచార సాగర మథనం చేయాలి. స్మృతి యాత్రలో లగ్నమై ఉండాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. బాబా ఈరోజు మనందరికీ వరదానం ఇస్తున్నారు. ఏమనగా 3 కాలాలను ముందుంచుకొని ప్రతి కార్యంలో సఫలమయ్యే సదా విజయీ భవ. బాబా దీని గురించి వివరణ చెప్తున్నారు. లౌకిక రీతిలో కూడా వివేకవంతులు ముందు వెనుక బాగా ఆలోచించి అర్థం చేసుకున్న తర్వాత అడుగు ముందుకు వేస్తారు. ఇలా ఇక్కడ కూడా పిల్లలైన మీరు ఏదైనా పని చేసినప్పుడు 3 కాలాలను ముందుంచుకొని ఆలోచించి తర్వాత చేయండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. కేవలం వర్తమానాన్ని మాత్రమే చూడకండి. బేహద్దు జ్ఞానాన్ని ధారణ చేయండి. నిశ్చయ బుద్ధి విజయంతి ఆధారంపై లేక త్రికాలదర్శులమనే ఆధారంపై ప్రతి పని చేయండి. ప్రతి మాట మాట్లాడండి. అప్పుడు వీరు లౌకికమైన వారు లేక సాధారణమైన వారని ఇంకా బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. హద్దు తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకుంటే ఆవలి తీరానికి చేరుకుంటారు. అచ్చా, ఓం శాంతి ఫ్రెండ్స్.